పడవలు ఫ్రెండ్స్, బీరకాయ కూర అయితే వండుతున్నానండి. అన్నం వండాను, మా ఆయనకైతే టిఫిన్ వేసాను, ఇడ్లీ అయితే వేసానండి. ఇడ్లీలోకి ఈరోజు నేను చట్నీ, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మాత్రమే వేపి చట్నీ అయితే చేసి తాలింపు పెట్టాను. మరి అప్పుడు వీడియో తీస్తాకైతే అవ్వలేదు, ఎందుకంటే మా ఆయన సెంటర్కి వెళ్ళాడండి. పొద్దున్నే పెట్రోల్ అయిపోతే కొట్టించుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇప్పుడు ఫోన్ తెచ్చాడు, మళ్ళీ పనికైతే బయలుదేరిపోయాడు. వెళ్ళిపోతాడు, ఫోన్ పట్టుకెళ్తాడు. ఈలోపు నేనైతే ఇలా బీరకాయ కూర అయితే సగం ఉడికే వరకైనా ఇయ్యని నేను వీడియో అయితే తీసుకుంటున్నానండి. తనైతే టిఫిన్ చేస్తున్నాడు. వీడియో తీస్తాకైతే అవ్వలేదు, ఇంకా ఒక ఫోనే కదండి. మా ఆయన తీస్తే తప్ప వీడియో నా అంతకు నేను తీసుకోలేను కదండి. కెమెరా అయితే పెట్టుకుని ఒక 5 నిమిషాలు తీసుకుంటానని చెప్పి అయితే ఇలా తీసుకున్నాను. ఈ బీరకాయ కూర సగం ఉడికేలోపు తన టిఫిన్ చేసి ఫోన్ అయితే పట్టుకెళ్తాడు. జీడితోట బాగు చేస్తాకైతే వెళ్తున్నారండి మా అయ్యంకుడి గారికి. కొత్త పెళ్ళండి అడవిలోకి. ఫ్రెండ్స్, మీరు ఈ పూట ఏమేమి కూరలు వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. హాయ్ అండి, ఈరోజు కొత్తపల్లిలోనే అయితే పనికి వచ్చామండి. మాకు 12 కిలోమీటర్లు అండి. ఇక జీడి తోట బాగా చేస్తాకు వచ్చాం. తుక్కు చూడండి ఎలా ఉందో. అయిగోండి జీడి చెట్లు మంచి పూత మీద ఉన్నాయి. ఇప్పుడు అయిగోండి బాగా చేసిన చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. బాగా చేయని చూపెడతాను. తోట చూడండి మా అయ్యంకుడి గారిది ఎలా పెట్టుకున్నాడో. దీని మీద అడివే బాగుంటుందండి తోట మీద. అదిగోండి ఇదంతా చెత్త, ఇదంతా బాగా చేసేది అప్పటికి దోలు తీరిపోతుంది. మంచి చల్లగా ఉంది. వెళ్ళేటప్పుడు అదే ఊడిపోద్ది దులపక్కర్లే. ఇప్పుడు దాకా ఎండలో పని చేసి నీడకు వచ్చేటప్పటికి చెట్టు కిందకు వస్తే బదిల బుద్ధి వేస్తలేదు, అంత చల్లగా ఉందండి.